ఈరోజు వీడియోలో పర్సంటేజ్ టాపిక్లోని ఫ్రెష్ ఫ్రూట్ వర్సెస్ డ్రై ఫ్రూట్ కాన్సెప్ట్ని చూడబోతున్నాం. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్ అంటే తాజాగా ఉండే పండ్లు, డ్రై ఫ్రూట్ అంటే ఎండబెట్టిన పండ్లు. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెష్ ఫ్రూట్ కంటైన్స్ 68% ఆఫ్ వాటర్ అండ్ డ్రై ఫ్రూట్ కంటైన్స్ 20% ఆఫ్ వాటర్. హౌ మచ్ డ్రై ఫ్రూట్ కెన్ బీ అబ్టైన్డ్ ఫ్రమ్ 100 kgs ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్? క్వశ్చన్లో ఏమంటుందంటే ఫ్రెష్గా ఉండే పండ్లలో 68% వాటర్ ఉంది, అదే ఎండబెట్టిన ఫ్రూట్స్లో 20% ఆఫ్ వాటర్ ఉంది. 100 kgs ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ని తీసుకుంటే అందులో ఎన్ని ఎండబెట్టిన పండ్లు వస్తాయని అంటుండవు. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్లో వాటర్ కంటెంట్ తీసుకుంటే అది 68% ఉంది, అంటే మిగిలిన పర్సంటేజ్ అంతా పల్ప్ అంటే గుజ్జు. అది ఎంత ఉంటుంది? 100లోకి వెళ్ళి 68 పోతే 32% ఉంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే డ్రై ఫ్రూట్లో 20% మాత్రమే వాటర్ ఉంది, అంటే మిగిలిన 80% పల్ప్. ఇక్కడ మీరు ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేస్తే మీకు ఏమర్థమవుతుందంటే ఆ ఫ్రూట్స్లో వాటర్ కంటెంట్ పెరగడం తగ్గడం జరుగుద్ది, కానీ పల్ప్ కంటెంట్ మాత్రం మారదు. పల్ప్ ఎంత ఉందో అంతే ఉంటుంది, జస్ట్ వాటర్ మాత్రమే పెరగడం తగ్గడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రేప్స్ తీసుకున్నారనుకోండి, అందులోకి వెళ్ళి వాటర్ పోయి అవి కిస్మిస్లు అయితే తప్ప గుజ్జు ఫస్ట్ ఎంత ఉందో అంతే ఉంటుంది. సో మనం రెండింటి పల్ప్ని ఈక్వల్ చేయాలి. పల్ప్ ఆఫ్ డ్రై ఫ్రూట్ ఈక్వల్స్ టు పల్ప్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్. ఇక్కడ చూసుకుంటే డ్రై ఫ్రూట్లో పల్ప్ 80% ఉంది, అవి ఎన్ని కేజీస్ వస్తాయనేది మనం ఇక్కడ ఫైండ్ చేయాలి. అదే ఫ్రెష్ ఫ్రూట్లో పల్పు చూసుకుంటే 32% ఉంది, అవి ఎన్ని కేజీస్ అని చెప్పిండు? 100 kgs అని చెప్పిండు. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి డ్రై ఫ్రూట్స్ ఎన్ని కేజీస్ వస్తాయి? 40 kgs. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే 100 kgs ఆఫ్ గ్రేప్స్ కొని మీరు వాటిని ఎండబెడితే 40 kgs ఆఫ్ కిస్మిస్లు వస్తాయని అర్థం చేసుకోవాలి. ఈ క్వశ్చన్ సేమ్ అలానే వర్క్ అవుతుంది. ఏ మెర్చెంట్ వాంట్స్ టు ప్రొడ్యూస్ 60 kgs ఆఫ్ డ్రై రైజిన్స్ ఇఫ్ ఫ్రెష్ గ్రేప్స్ కంటైన్ 80% ఆఫ్ వాటర్ and the processed dry raisins contains 10% of water. How many kilograms of fresh grapes must the merchant purchase? క్వశ్చన్లు ఏమంటుండంటే గ్రేప్స్లో 80% ఆఫ్ వాటర్ ఉండి కిస్మిస్లో 10% ఆఫ్ వాటర్ ఉంటే అతను ఎన్ని గ్రేప్స్ కొనాలా? సో అతను 60 kgs ఆఫ్ కిస్మిస్ని ప్రొడ్యూస్ చేయగలడు. సో ఇది క్వశ్చన్. ఇక్కడ మనం గ్రేప్స్ చూసుకుంటే అందులో 80% ఆఫ్ వాటర్ ఉంటుందని చెప్పిండు, అంటే మిగిలిన 20% పల్ప్ ఉంటుంది. అదే కిస్మిస్లను చూసుకుంటే అందులో 10% ఆఫ్ వాటర్ ఉంటుంది అన్నాడు, అంటే మిగిలిన 90% పల్ప్ ఉంటుంది. సో ఇంతకుముందు వేసిన ఫామ్లోనే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే పల్ప్ అనేది చేంజ్ కాదు. సో 20% ఆఫ్ పల్ప్ మనం ఎన్ని గ్రేప్స్ కొనాలి? ఇక్కడ ఫ్రెష్ గ్రేప్స్ పల్ప్ 20% ఉంది, మనం ఎన్ని కిలోల గ్రేప్స్ కొనాలనేది ఇక్కడ ఫైండ్ చేయాలా. అదే డ్రై గ్రేప్స్ పల్ప్ చూసుకుంటే 90% ఉంది, అవి ఎన్ని కిలోలు మనకు కావాలా? 60 kgs కావాలా. సో ఫ్రెష్ ఎన్ని కొంటే డ్రై 60 kgs వస్తాయి. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 270 kgs వస్తుంది, అంటే 270 kgs గ్రేప్స్ ఉంటే మనకి 60 kgs ఆఫ్ కిస్మిస్లు వస్తాయి. A certain quantity of fresh watermelons weighted 80 kgs initially. After being left in storage for a few days, some water evaporated and the total weight dropped to 50 kgs. If the watermelons now contain 84% of water, what was the initial percentage of water in the fresh watermelons? క్వశ్చన్లో సింపుల్గా ఏమంటుందంటే ఒక వాటర్ మిలన్ ఫస్ట్ 80 kgs ఉండేది, తర్వాత కొంతసేపు ఎండలో వదిలేసాక అది 50 kgs అయింది. ఇప్పుడు వాటర్ మిలన్లో 84% ఆఫ్ వాటర్ కంటెంట్ ఉన్నట్టయితే ఫస్ట్ 80 kgs ఉన్నప్పుడు వాటర్ కంటెంట్ ఎంత అని అడుగుతుండు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ వాటర్ మిలన్ వెయిట్ ఎంత? 80 kgs. తర్వాత అది ఎంత అయింది? 50 kgs అయింది. ఇప్పుడు 50 kgs అయినాక అందులో వాటర్ పర్సంటేజ్ ఎంత ఉంది? 84% ఉంది, అంటే మిగిలిన 16% పల్ప్ ఉంది. ఇప్పుడు ఆ 16% ఆఫ్ పల్పు 50 kgsలో ఎన్ని కేజీస్ అవుతుంది? 8 kgs అవుతుంది, అంటే 50 kgs వాటర్ మిలన్లో 8 kgs పల్పే ఉంది. నేను ఇంతకుముందు క్వశ్చన్స్లలో ఏం చెప్పా? పల్ప్ కంటెంట్ అనేది మారదు, అది ఫ్రెష్ ఫ్రూట్ అయినా డ్రై ఫ్రూట్ అయినా పల్ప్ కంటెంట్ అనేది సేమ్. సో ఆ 80 kgs వాటర్ మిలన్లో కూడా పల్ప్ అనేది సేమ్ ఇంతే ఉంటుంది, ఎంత? 8 kgs ఉంటుంది. ఇప్పుడు మనం ఆ పల్ప్ 8 kgs అంటే పల్ప్ పర్సంటేజ్ ఎంత అనేది తీయాలి. ఆ పర్సంటేజ్ కోసం మనం X% అని వేసుకుంటే మనకి పల్ప్ పర్సంటేజ్ 10% వస్తుంది, అంటే 80 kgs వాటర్ మిలన్లో 10% పల్ప్ ఉంటే మిగిలిన 90% వాటరే. A large batch of fresh berries weighs 120 kgs and contains 92% of water. After a partial dehydration process, the water content drops to 80%. Find the total weight of water that evaporating during this process. క్వశ్చన్లో ఏమడుగుతుందంటే ఫ్రెష్ బెర్రీస్ 120 kgs ఉండే, అందులో వాటర్ పర్సంటేజ్ 92% ఉంది. కొద్దిసేపు ఎండలో పెట్టాక వాటర్ పర్సంటేజ్ 80% అయింది. సో ఇప్పుడు అవి వెయిట్ ఎంత అని అడుగుతుండు. దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఫ్రెష్ బెర్రీస్ 120 kgs, అందులో వాటర్ కంటెంట్ 92%, మిగిలిందంతా పల్పు ఎంత? 8%. ఇప్పుడు ఆ 120 kgsలో మనకి వాటర్ 92% కాబట్టి దాని వెయిట్ ఎంతో ఫైండ్ చేయాలి. అంటే 120 kg ఇంటూ 92% మనకి 110.4 వస్తుంది. 120 kgsలో 110.4 జస్ట్ వాటర్ వెయిటే, మిగిలిందంతా పల్పు వెయిట్ ఎంత? అది 9.6. ఇప్పుడు ఇంకోటి ఏమన్నాడంటే ఆ డీహైడ్రేట్ అయిన బెర్రీస్లో వాటర్ కంటెంట్ 80% అన్నాడు,
అంటే మిగిలిన 20% పల్ప్ ఉన్నట్టు. సేమ్ మళ్ళీ పల్ప్ కంటెంట్ అనేది ఎప్పుడు చేంజ్ కాదు బెర్రీస్లో, జస్ట్ వాటర్ కంటెంట్ మాత్రమే చేంజ్ అయ్యింది కాబట్టి ఈ బెర్రీస్ డీహైడ్రేట్ అయినాక కూడా వాటి పల్ప్ 9.6 kgs ఉంటుంది. సో పల్ప్ పర్సెంటేజ్ మనకి 20% ఇచ్చింది కాబట్టి పల్ప్ వెయిట్ ఫైన్ చేయాలి మనం. సో 20% ఇంటూ వెయిట్ ఈక్వల్స్ టు దాని పల్ప్ యాక్చువల్ వెయిట్, అంటే ఫ్రెష్ బెర్రీగా ఉన్నప్పుడు దాని వెయిట్ ఎంత 9.6 kgs. ఇది ఫ్రెష్ అయినా సరే డీహైడ్రేట్ అయినా సరే ఆ వెయిట్ మాత్రం కాన్స్టెంటే. బట్ డీహైడ్రేటెడ్కి పల్ప్ 20% ఉంది, డీహైడ్రేటెడ్ వెయిట్ ఫైన్ చేయాలి కాబట్టి మనం ఎక్స్ వేసుకుంటాం. సో ఎక్స్ని తీసుకుంటే మనకు 48 kgs వస్తుంది. ఉన్న 120 kgsలోకి వెళ్ళి 48 kgs పోతే మనకి 72 kgs వస్తుంది ఆన్సర్. ఏ డైనమిక్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనలైజెస్ ఏ consignment of fruits. Initially the ratio of the weight of water to the weight of pulp in the fresh fruit is 4:1. After a drying process, the ratio of the weight of the water to the weight of the pulp becomes 1:3. If the total weight of the water lost during the entire drying process is 220 kgs, calculate the final weight of the dry fruits obtained. క్వశ్చన్లో సింపుల్గా ఏమంటుందంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క వాటర్ పల్ప్ రేషియో 4:1. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క వాటర్ పల్ప్ రేషియో 1:3. సో ఇక్కడ ఆ ఎండబెట్టే ప్రాసెస్ ఉంటాయి కదా, ఆ ప్రాసెస్లో ఆ ఫ్రూట్స్ 220 kgs లాస్ అయినాయి అనుకోండి. ఇప్పుడు కరెంట్ వాటి వెయిట్ ఎంత అని అడుగుతుండవు. దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఫ్రెష్ ఫ్రూట్ డ్రై ఫ్రూట్ దాని వాటర్ పల్ప్ రేషియోలు తీసుకుంటే ఫ్రెష్కి మనకు 4:1 అన్నాడు, డ్రైకి 1:3 అన్నాడు. ప్రతి క్వశ్చన్లో ఫాలో అయ్యే రూలే మనం ఇక్కడ కూడా ఫాలో అవుతాం. అదేంటంటే పల్ప్ అనేది చేంజ్ కాదు, పల్ప్ కాన్స్టెంట్. ఇక్కడ మనం పల్ప్ని కాన్స్టెంట్ చేస్తే మనకి కొత్త వాల్యూస్ ఏమొస్తాయి అంటే ఫ్రెష్ ఫ్రూట్ యొక్క రేషియోస్ 12:3 వస్తుంది, డ్రై ఫ్రూట్ యొక్క రేషియోస్ 1:3 వస్తుంది. అది వాటర్ పల్ప్ రేషియోస్ ఇవన్నీ. ఇక్కడ పల్ప్ అనేది కాన్స్టెంట్, పల్ప్తో మనం చేసేది ఏం లేదు. ఎందుకంటే వాటర్ కంటెంట్ లాస్ అవ్వడం వల్ల ఆ ఫ్రూట్స్ 220 kgs తగ్గినాయి, జస్ట్ వాటర్ కంటెంట్ లాస్ అవ్వడం వల్ల. సో మనం వాటర్ రేషియోస్ తీసుకుంటే ఫస్ట్ ఫ్రెష్ ఫ్రూట్లో వాటర్ రేషియో ఎంత ఉంది మనకి 12x ఉంది. అదే ఫ్రూట్స్ డ్రై అయినాక ఎంత ఉంది 1x ఉంది. 12xలోకి వెళ్ళి 1x పోతే 11x. సో ఈ 11x అనేది 220 kgs అంతే కదా. వాటర్ ఎవాపరేట్ అయినాయి కాబట్టి ఆ ఫ్రూట్స్ వెయిట్ తగ్గిపోయినాయి. ఎంత తగ్గిపోయినాయి 220 kgs తగ్గిపోయినాయి. పల్ప్ అనేది చేంజ్ కాదు, జస్ట్ వాటర్ మాత్రమే ఎవాపరేట్ అవుతాయి. సో వాటర్ రేషియో మనకి 11x వచ్చింది, వెయిట్ అనేది 220 kgs తగ్గిపోయింది కాబట్టి ఎక్స్ మనకి 20 kgs వస్తుంది. మనల్ని ఫైనల్ వెయిట్ అడిగింది కాబట్టి మనం డ్రై ఫ్రూట్స్ వెయిట్ చెప్పాలి, ఎందుకంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ఎండబెట్టినా కనుక డ్రై ఫ్రూట్స్ వచ్చేటివి అవే ఫైనల్ వెయిట్ అవుతాయి. సో డ్రై ఫ్రూట్స్ యొక్క వాటర్ కంటెంట్ మనకి 1, పల్ప్ కంటెంట్ 3, టోటల్గా 4. సో 1 యూనిట్ కాస్త 20 kgs అని చెప్పిండు. సో 4 యూనిట్స్ మనకి ఇక్కడ ఉంది కాబట్టి 80 kgs వస్తుంది.